సో పార్వతిలా అగైన్ అంటే మీ నుంచి వచ్చిన ఒక్కొక్క రోల్ ఆ పేర్లు ఏదైతే క్యారెక్టర్ నేమ్స్ ఉంటాయో సో అంజలి కంటే క్యారెక్టర్ నేమ్స్ ఎక్కువ గుర్తుండిపోతాయి మాకు. తర్వాత మీకు ఆ టెస్ట్ పెడతా నేను. అయ్యో నేను నాకు నేమ్స్ తో ప్రాబ్లం, నేను నేమ్స్ గుర్తుంచుకోలేను, నాకు మర్చిపోతా, కానీ ఐ రిమెంబర్ ఫేసెస్. ఫెస్టివల్స్ అనగానే ఎలా ఉంటుంది మీ మధ్య కనెక్షన్ కానీ సెలబ్రేషన్స్ కానీ? ఇంట్లో సంక్రాంతి దీపావళి అయితే మా ఇంట్లో చాలా గట్టిగా చేసేవాళ్ళు. అంటే వీ హ్యాడ్ ఫన్. నేను చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అంటే నేను ఇప్పుడు సంక్రాంతి దీపావళి కంటే చిన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఎక్కడ టైం ఎక్కడ ఉంటుంది, ప్రమోషన్స్ షూటింగ్స్ వీటితోనే సరిపోతుంది. మిస్ అవుతుంటారా మరి ఆ సెలబ్రేషన్స్, ఆ గ్యాదరింగ్స్? డెఫినెట్ గా, బికాస్ చిన్న చిన్న విషయాలు లైక్ ఒక చిచ్చుబుడ్డి మా తాతయ్య చేసేవాళ్ళు. అది ఎప్పుడు కొనేవాళ్ళు కాదు. మా తాతయ్య చేసేవాళ్ళు, మేము ఎప్పుడు కొనేవాళ్ళం కాదు. అది ఒక 1 వీక్ ముందర నుంచి స్టార్ట్ అయిపోయేది సెలబ్రేషన్. లైక్ 1 వీక్ ముందర నుంచి దాని ఆ షెల్ ఉంటుంది కదా, ఆ షెల్ ఎండబెట్టడం తీసుకురావడం మా తాతయ్య చేస్తుంటే మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. యూస్ టు హెల్ప్. యూనో చిన్నపిల్లలు మా హెల్ప్ మేము చేసేవాళ్ళం. చిన్న కర్రతో లోపలికి కూర్చోడం, అడ్జస్ట్ చేయడం, తీసుకెళ్ళి ఎండ్లో పెట్టడం. యూస్ టు డూ దిస్ ఫర్ 1 వీక్. ఒక దీపావళి ముందర నుంచే స్టార్ట్ చేసేసేవాళ్ళం. సంక్రాంతి అంటే సంక్రాంతికి 1 వీక్ ముందర నుంచి భోగిమంటలో ఏమేయాలి, లైక్ దండలు అవి రెడీ చేయడము, ఇవన్నీ 1 వీక్ ముందర నుంచి మాకు వీ యూస్ టు హ్యావ్ ఫన్. ఇప్పుడు మనకి సంక్రాంతి రోజు డైరెక్ట్ గా సంక్రాంతికి మార్నింగ్ లేస్తున్నాం, హ్యాపీ సంక్రాంతి పోస్ట్ పెడుతున్నాం, ఇంట్లో ప్రమోషన్స్ చేస్తారు కదా, అంతే. సంబంధించిన రిలీజ్ ఏదన్నా అంతే చేస్తాం, ఆ వర్క్ లో వెళ్ళిపోతాం. సినిమానే పండగ అయిపోయింది ఇప్పుడు మీకు. అంతే, వర్క్ ఈస్ పండగ. ఓకే. సో అంటే రియల్ లైఫ్లో మనం ఏ ఫెస్టివల్ అయినా సరే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు దేవుడికి డెఫినెట్ గా దండం పెట్టుకుంటాం. సో అలానే మీకు సినిమానే పండగ కాబట్టి మీరు ఏ షూట్ అయినా స్టార్ట్ చేసే ముందు ఆబ్వియస్లీ ఒక పూజ ఇది జరుగుతుంది కాబట్టి మీరు జనరల్ గా ఏ గాడ్ ని ఎక్కువ బిలీవ్ చేస్తారు, ఏ గాడ్ ని దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తారు మీ వర్క్? నేను గాడ్ అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే there is a power beyond us and that is God. మనం అంతే కదా, అది మన పవర్ లో లేని మనం దేవుడికి వదిలేస్తూ ఉంటాం. బికాస్ మనం ఏం బిలీవ్ చేస్తున్నాం, మన పవర్ దీనికి సరిపోవట్లేదు, దానికి ఎక్స్ట్రా పవర్ కావాల్సి వస్తుంది. దట్ పవర్ ఈస్ గాడ్ అండ్ వీ బిలీవ్ ఇన్ దట్ థాట్. సో నేను అన్ని గాడ్స్ ని నేను ఐ బిలీవ్ ఇట్. అంటే ఈ దేవుడు ఆ దేవుడు మా ఇంట్లో అందరి ఫోటోలు పెడతాము. అండ్ నేను దీపావళికి పూజ చేస్తాము, సంక్రాంతికి పూజ చేస్తాము. అండ్ నేను షూటింగ్ లో కూడా ఎవ్రీడే మార్నింగ్ ఒక రోజు డే స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చినప్పుడు ఐ ప్రే. సో ఇట్స్ లైక్ నేను గాడ్ ని బిలీవ్ చేసే పర్సన్. సినిమా సంక్రాంతికి మీరు చిన్నప్పుడు చేసుకునే సంక్రాంతికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇది చాలా రెస్పాన్సిబిలిటీ, అది ఫన్. ఇప్పుడు సినిమా పొంగల్కి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అంటే దాంట్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బికాస్ ఒక సంక్రాంతి రిలీజ్ అనేది ఒక యాక్టర్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ అది ఒక డ్రీమ్ లాగా కూడా చెప్పొచ్చు. సంక్రాంతి రిలీజ్ అనేది ఏ యాక్టర్ కన్నా ఒక డ్రీమ్. సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ పడింది అంటే ఖర్చు వేసేసుకొని డేట్స్ బ్లాక్ చేసుకొని అలా అది చాలా ఏమంటారు, అది చాలా ప్రౌడ్ మూమెంట్ ఒక యాక్టర్ కి. సంక్రాంతికి నా మూవీ రిలీజ్ అవుతుంది అని. అండ్ ఈ సంక్రాంతికి నాకు 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, తెలుగులో ఒకటి, తమిళ. విశాల్ గారి విశాల్ తో ఒక మూవీ. సో ఐఎమ్ డబుల్ హ్యాపీ.